మనం ఇప్పుడు ఈ వీడియోలో కళ్ళ నుంచి నీళ్లు కారడం, కళ్ళు ఎర్రబారటం ఇలాంటి ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, అలాగే సైట్ లేకుండా మన కళ్ళు బాగా కనపడాలంటే ఏం చేయాలి, కళ్ళద్దాలు లేకుండా మన చూపు స్పష్టంగా ఉండేటట్టుగా ఏ విధంగా చేయడం వల్ల మనం కళ్ళద్దాలు లేకుండా చూడగలుగుతాం అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకు కళ్ళు మసకబారటం ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉంటే కళ్ళు ఆరోగ్యంగా, అలాగే కళ్ళద్దాలు లేకుండా ఎలా చూడొచ్చు, మన చూపు అనేది స్పష్టంగా ఉండాలి, సైట్ అనేది రాకుండా ఉండడం కోసము మనం వీడియోలో చెప్పబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. ఈ వీడియోలో చెప్పినట్టు చేయడం వల్ల, డైలీ చేయడం వల్ల, మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం వల్ల మీ కళ్ళద్దాలు లేకుండానే మీ కళ్ళు స్పష్టంగా కనపడతాయి. ఈ కళ్ళ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చేయండి. ఎలా అంటే ఫస్ట్ ఈ విధంగా చేయండి. ఒక వేలుతో ఈ వీడియోలో చూపెడుతున్నట్టుగా ఈ విధంగా చేయడం వల్ల మీ సైట్ అనేది పోతుంది, అలాగే కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. డే బై డే మీరు ఇలా చేయడం వల్ల కళ్ళు బాగా కనపడడానికి ఆస్కారం ఉంటుంది. మీకు కళ్ళద్దాలు లేకుండా చూడగలుగుతారు ఇలా చేయడం వల్ల. అలాగే ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ విధంగా చేయండి, మీకు కళ్ళు స్పష్టంగా కనపడతాయి, అలాగే సైట్ అనేది పోతుంది. మీకు కళ్ళద్దాలు లేకుండానే మీకు కళ్ళు బాగా కనపడతాయి ఈ విధంగా చేయడం వల్ల. డైలీ చేయండి. సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళు కంపల్సరీగా డే మొత్తంలో 2 సార్లు చేయండి, మీ ప్రాబ్లం పోతుంది. అలాగే కళ్ళు మసకబారడం, కళ్ళ నుంచి నీళ్లు కారడం, కళ్ళు ఎర్రబారడం లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ వీడియోలో చెప్తున్నట్టుగా ఈ విధంగా చేయండి, మీ కళ్ళ నుంచి నీళ్లు కారడం అవుతుంది, కళ్ళు ఎర్రబారడం తగ్గుతుంది. అలాగే మంచిగా కళ్ళు ఇలా నేను ఒక కన్ను చూపెడుతున్నా కానీ 2 కళ్ళు మూసుకొని చెయ్యండి. మంచిగా మీకు కళ్ళ నుంచి నీళ్ళు కారడం అవుతుంది, కళ్ళు ఎర్రబారడం తగ్గుతాయి, కళ్ళలో ఉన్న డస్ట్ మొత్తం పోతుంది ఈ విధంగా చేయడం వల్ల. ఇది చేసిన తర్వాత ఒక గ్లాసులో మంచి ఫ్రెష్ వాటర్ తీసుకొని కళ్ళను ఆ గ్లాసులో పెట్టి కడగండి. అలా కడగడం వల్ల మీ కళ్ళు తేజగా తయారవుతాయి, తెల్లగా కనపడతాయి. మీరు ఇలా చేయడం వల్ల మీకు ఇబ్బందిగా ఉంది, కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి అన్నప్పుడు ఈ విధంగా చేయండి. కళ్ళ నుంచి మొత్తం డస్ట్ అనేది పోతుంది, మీ కళ్ళు తేజగా కనపడతాయి, అలాగే సైట్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా డేలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం వల్ల ఫస్ట్ చూపెట్టినట్టు ఈ విధంగా చేయండి, మళ్ళీ ఇప్పుడు ఇలా చూపెట్టినట్టు కూడా చేయండి. మీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, కంటి జబ్బులు రాకుండా ఉంటాయి, సైట్ అనేది రాకుండా ఉంటుంది, మీ కళ్ళు ఫ్రెష్గా తయారవుతాయి. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఈ విధంగా మీరు కళ్ళ మీద ఇలా చేతులను రబ్ చేసి ఇలా పెట్టండి. ఒక 2-3 సార్లు పెట్టడం వల్ల కళ్ళు చాలా హెల్తీగా తయారవుతాయి, తెల్లగా తయారవుతాయి, కళ్ళు తెల్లగా కనపడతాయి. కాబట్టి ఈ విధంగా రోజులో ఇలా చేయడం వల్ల మీ కళ్ళు హెల్తీగా ఉంటాయి, సైట్ అనేది పోతుంది, కళ్ళు స్పష్టంగా కనపడతాయి. కాబట్టి ఇలా చేయండి. ఆ తర్వాత ఈ ముద్రను ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోలో చూపెడుతున్నట్టు ఈ ముద్రను ప్రాక్టీస్ చేయడం వల్ల మీ కళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాయి, సైట్ అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి. అలాగే మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీ హెల్త్ను కాపాడేదే. కాబట్టి ఈ ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. ఛానల్లో వచ్చే ప్రతి వీడియో ఏదైనా ఖర్చు తక్కువ, ఆరోగ్యంగా ఉండేదే వస్తాయి. కాబట్టి ఛానల్ ఫాలో. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పుట్టి 600. జై హింద్.